హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. తిరుమల తిరుపతి దేవాలయాన్ని ఒక స్థాపత్య వేద ఆయాది ధర్మం ద్వారా ఎలా కట్టారు అనేటటువంటి ఈ యొక్క ప్రయాణంలో ఇక్కడ మీరు చూసేది పూర్తిగా ఈ యొక్క తిరుమల తిరుపతి సంబంధించిన ఔటర్ ప్రాకారానికి సంబంధించినటువంటి లెక్క మీరు చూసుకునేటప్పుడు ఇది మనకి ఔటర్ ప్రాకారం మిత్రులారా. ఈ యొక్క ఔటర్ ప్రాకారం మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క ఔటర్ ప్రాకారానికి సంబంధించి ఈ యొక్క ఆయాది ధర్మాన్ని ఏ రకంగా వాడారు, శ్రవణ నక్షత్ర బలాన్ని ఏ రకంగా చేశారు అన్నదానికి చూడండి మిత్రులారా. ఇది ఎంత పెద్ద ఎంక్లోజర్ ఉన్నా సరే మనకి అక్కడ వాడినటువంటి ఆ యొక్క ఆయాది గణం యొక్క మాడ్యూల్ చూసారా ఎంత ఉందో. ఈ రకంగా 347 అంగుళ అన్నదానికి వారికి 1:1.5 అనేటటువంటి ప్రపోర్షన్స్ వేసి ఎత్తు కూడా వెడల్పుకు సమానంగా తీసుకున్నప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క మాడ్యూల్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క మాడ్యూలు శ్రావణ నక్షత్ర బలాన్ని కలిగి ఉంటుంది. ఇది ఒక స్పేస్ని మనము ఒక ఐస్ ముక్కలాగా గడ్డ కట్టింది అని మనం ఊహించుకుంటే ఈ కొలతల మధ్య అంటే ఈ పొడుగు వెడల్పు హైట్ల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉన్నదో అది వెంకటేశ్వర స్వామికి ప్రతీక. ఆయన ఆ యొక్క ఫ్రీక్వెన్సీలో కొలువై ఉంటాడు. అటువంటి ఫ్రీక్వెన్సీ అనేటటువంటి మాడ్యూల్స్ తీసుకొని వరుసగా పేర్చడం ద్వారా అంటే తూర్పు పడమరలుగా పేర్చడం ద్వారా ఉత్తర దక్షిణాలుగా పేర్చడం ద్వారా మొత్తము ఆ యొక్క ఆలయ ప్రాంగణం అంతా శ్రవణ నక్షత్ర బలంతో ఉంటుందన్నమాట. సో అది మనం తెలుసుకోవాలి. కొంచెం కొంచెం ఓపిక కూడా ఎక్కువ ఉండాలండి. చూడండి, ఉత్తర ఉత్తర దక్షిణాలుగా మనం చూసుకునేటప్పుడు మనం నిరూపణ చేసేది ఏ కొలతైనా దేంతో చేస్తామండి? ఈ యొక్క 7 అడుగులు 11 అంగుళాలు 7/16 అనేటటువంటి కొలతతోనే ఈ యొక్క ఉత్తరం నుంచి దక్షిణం వరకు చేసేటటువంటి లెక్కలన్నీ దాని నుంచే డిరైవ్ చేస్తారండి. అదే రకంగా తూర్పు నుంచి పడమరకి చేసేటటువంటివి ఈ యొక్క కంపాస్ పెట్టుకొని చూడండి. చేసే నిరూపణ మొత్తము 11 అడుగుల 11 అంగుళాల 1/8 అనేటటువంటి కొలతను తీసుకోవడం ద్వారా మాత్రమే చేస్తారనమాట. ఈ రకంగా ఈ యొక్క పొడుగు వెడల్పు నిష్పత్తి ఉత్తర దక్షిణాలుగా 1 అని ఊహించుకుంటే, 1 యూనిట్ అని ఊహించుకుంటే, తూర్పు పడమరలుగా 1.5 యూనిట్ అంటే ఒక స్పెసిఫిక్ ప్రపోర్షన్స్ చాలా ప్రాపర్‌గా తీసుకొని, వాటి యొక్క మూలలు 90 డిగ్రీలు ఉండేటట్టుగా చేసుకొని, ఆ రకమైనటువంటి వైబ్రెన్సీని కలగచేయాలి. కానీ ఒక సామాన్య మానవుడు కలుగుతుంది. ఈ వైబ్రెన్సీ ఏంటి? దీన్ని ఎలాగా మనము అదిమి పెట్టాలి? దీన్ని ఎలాగ మనం సాధించాలి? అనుకున్నప్పుడు యాక్చువల్‌గా ఒక మనిషికి ఇల్లు కట్టేటప్పుడు ఇలాంటిది ఒక్క యూనిట్ మనం డెవలప్ చేసి, దానికి గోడలు కట్టి, దానికి ఏ ఫేసింగ్ అయితే ఆ ఫేసింగ్‌కి మనం సింహద్వారం పెట్టి ఆ ఇంట్లో ఉంటామండి. దీన్ని నేను ఇక్కడ మీకు చూపెడతా. చూడండి మిత్రులారా, ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఏమొచ్చిందండి? ఈ యొక్క కొలత ఏదైతే వచ్చిందో, ఈ యొక్క కొలత 2 డైమెన్షనల్‌గా నేను ఇక్కడ చూపెట్టాను. ఈ యొక్క కొలత మరి ఈ కొలత అదిమి పెట్టాలంటే ఏంటి? దానికి మనం 4 గోడలు కట్టాలి. సో, ఇదే మనం ఇల్లు కడితే ఏం చేస్తాము? ఒక 9 అంగుళాల గోడ కడతాము. ఆ మధ్యలో ఉన్న స్పేస్ అన్నమాట. కానీ మనకు తెలియందేంటంటే, ఒక ఇల్లు గాని, ఒక దేవాలయం గాని వాల్యూమెట్రిక్ స్పేస్‌లో ప్రవహిస్తుందండి. అంటే చూడండి, ఒక ఇల్లు ఏం చేస్తాము? 4 గోడలు కడతాము. ఆ మధ్యలో మనం అంతా శూన్యం ఉంది అని అనుకుంటామండి. కానీ ఆ మధ్యలో ఉన్నది ఒక ప్రభంజనం, స్పేస్ ప్రభంజనం అండి. మనం ఇంట్లోకెళ్ళి ఉంటున్నామంటే దాని అర్థం ఏంటి? ఒక పొడుగు వెడల్పు నిష్పత్తితో కొంత హైట్‌తో కట్టినటువంటి ఇంట్లో ఒక స్పేస్‌ని మనం ఎన్‌క్యాప్సులేట్ చేశాము. అది ఒక క్వాలిటీని తీసుకుంటుంది. మనం నమ్మినా నమ్మకపోయినా, మనం హిందువులమైనా, క్రిస్టియన్స్ అయినా, మహమ్మదీయులైనా, ఏ మతానికి సంబంధించిన వాళ్ళమైనా మన ఆత్మ ఒక న్యూమరికల్ ఆర్డర్‌తో పనిచేస్తుంది. ఆ న్యూమరికల్ ఆర్డర్ మీద ఆ ఇంటి వాతావరణం పనిచేస్తుందండి.
మన వాస్తు ధర్మం ఏం చెప్తుందండి? మీ యొక్క న్యూమరికల్ ఆర్డర్‌కి అనుకూలంగా ఒక కంటైనర్‌ని ఇంటిని తయారు చేసుకొని, అందులో ఉండి, ఆ యొక్క ప్రభంజనం ద్వారా మీరు ఉద్ధరింపబడండి. మంచి ఆలోచన తీరు తీసుకోండి అని చెప్పి మనకు చెప్పిందండి. సో, ఇది మనం అర్థం చేసుకోవాలి. మీకు అర్థం చేసుకోవడం గురించే నేనిదంతా చెప్తున్నాను. ఇప్పుడు వీటిని ఆ యొక్క ప్రాంగణంలో ఎగ్జాక్ట్‌గా వారిచ్చిన కొలతలు చూసినప్పుడు, ఈ యొక్క క్యాప్సూల్ అంటున్నాను నేను. ఒక స్పేస్ క్యాప్సూల్ ఆటిని వరుసగా పేరిస్తే, అందులో చక్కగా సరిపోయిందండి. అందువల్ల ఒక వీడియోస్ అనేది నేను ఒక నంబరింగ్ ఏదైతే ఇచ్చానో, ఆ నంబరింగ్ ద్వారా మీరు చూడడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందండి. ఇక్కడ మనం భగవంతుడు లేదా రకరకాల దేవుళ్ళు అనుకునేటప్పుడు, వాళ్ళు రకరకాల కాన్షియస్ రూపాల్లో ఉంటారండి. మనకి విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రంలో ఉన్నారనుకోండి, మనకి కృష్ణ భగవానుడు రోహిణి నక్షత్రంలో ఉంటాడు. శివుడు ఆరుద్ర నక్షత్రంలో ఉంటారు. అమ్మవారు స్వాతి నక్షత్రం రూపంలో ఉంటారు. ఆ రకంగా ప్రతి మనిషికి ఒక కాన్షియస్‌నెస్ అనేది అన్ని జన్మ నక్షత్ర జాతకులకి అది సపోర్ట్ చేయొద్దండి. అందుకే రకరకాల కాన్షియస్‌నెస్‌లు, రకరకాల దేవుళ్ళు మనకి. మనం మనకి ఏ ఏ ఏ స్వామి ద్వారా హీల్ అవుతామో, ఏ జన్మ నక్షత్రం ద్వారా మనం హీల్ అవుతామో, అలాంటి జన్మ నక్షత్రం ద్వారా మనము ఇల్లులు కట్టుకోవాలి మిత్రులారా. మీరిది అబ్జర్వ్ చేశారు కదా! ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరిది చూసినప్పుడు ఏమైతుంది, ఇది ఈ యొక్క ప్రాంగణంలో ఎలా పేర్చారు అనేటటువంటిది నేను చూపెడితే మీరు ఆశ్చర్యపోతారు. దాని గురించి నేను పెద్దగా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వను. కానీ మీకు కొంత అర్థం కావాలి గదా! నేను చేసేటటువంటి ఈ ప్రయత్నము మనకర్థం కావాలి గదా! చూడండి. ఊరికే ఇదొక నమూనా. దీని గురించి పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయట్ల. ఇక్కడ మనము ఇదొక గ్రౌండ్ అనుకుందాం. ఇదొక ఎంక్లోజర్. ఈ యొక్క ఎంక్లోజర్ మందంతో పాటు బయట నుంచి బయటికి మనం తీసుకునేటప్పుడు మనకి 33 ఈ యొక్క స్పేస్ మాడ్యూల్స్ తూర్పు, పడమరలుగా పేరిస్తే ఆ లెక్కకి సరిపోయిందండి. చూడండి ఇక్కడ ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే, ఇందులో ఇవన్నీ మనం లెక్కేసినప్పుడు 32 స్పేస్ మాడ్యూల్స్ ఆ యొక్క ప్రాకారంలో కరెక్ట్‌గా ఒదిగిపోయి ఉన్నాయండి. చూడండి ద బ్యూటీ ఆఫ్ దిస్ నాలెడ్జ్. అంటే ఒక్కొక్క దాంట్లో ఉన్న శ్రవణ నక్షత్రం మనం పక్కపక్కగా పేర్చడం వల్ల ఆ యొక్క కొలత ఎంతయిందండి? ఒక పెద్ద కొలతయింది. ఆ యొక్క పెద్ద కొలత మీరు చూసుకునేటప్పుడు చూడండి ఇక్కడ ఒక చిన్న కొలతతో నేనిది మీకు ఊరికే అర్థం కావాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇదిగోండి. ఇది 7 అడుగుల 11 అంగుళాల హైట్ ఉంది. అదే రకంగా దీని యొక్క పొడుగు 11 అడుగుల 11 అంగుళాల 1/8 అని ఉంది. ఇటువంటివి మనం 32 యూనిట్లు వరుసగా పేర్చడం ద్వారా మనకి ఏమైంది? ఎగ్జాక్ట్‌గా చూడండి ఆ యొక్క ప్రాకారంలో ఒదిగిపోయిందా? ఈ వైబ్రెన్సీనే మన మీద పనిచేస్తుంది. ఈ రకంగా ఇట్లాంటి మాడ్యూల్స్ ఈ యొక్క ప్రాకారంలో పేర్చుకుంటూ వెళ్ళడం ద్వారా, ఆ యొక్క ప్రాకారంలో ఆ యొక్క శ్రవణ నక్షత్రం వైబ్రెన్సీ అని ఉంటుంది. ఈ యొక్క కొలతల ఆధారంగానే మల్టిపుల్స్ ఆఫ్ ఈ కొలతల ఆధారంగానే ఇంకొక ప్రాకారము, ఆ మధ్యలో ఇంకొక ప్రాకారము, గర్భగుడి ప్రతీదీ వీటి నుంచి డెరైవ్ చేసి కట్టడం వల్ల మనకి ఆ గోపురం నుంచి లోపలికెళ్ళగానే ఒక మంచి మధురానుభూతి కలుగుతుందండి. ఇంకొకటేంటంటే, ఈ యొక్క ఎనర్జీని మనం ఫీల్ అవ్వము. ఇది కంటికి కనపడదు. అదే చిదంబర రహస్యం. అందువల్ల గర్భగుడిలో దీనికి ఈ యొక్క కంటికి కనపడని శక్తికి ఒక మేనిఫెస్టెడ్ రూపాన్ని, ఒక ఘనీభవించినటువంటి ఒక దేవతా విగ్రహాన్ని పెట్టి, ఆ యొక్క విగ్రహం యొక్క ఎత్తు కూడా శ్రవణ నక్షత్రం యొక్క ఆయాది కొలతల నుంచి డెరైవ్ చేసి పెట్టినప్పుడు ద ద విగ్రహ ద శిల్ప the Murti itself vibrant with the consciousness of that space. ఆ రకంగా మన దేవాలయాల్లో ఒక పుష్కరిణి కట్టినా, ఒక అగ్నిహోత్రం కట్టినా, ఒక స్వామి యొక్క విగ్రహాన్ని చెక్కినా, ప్రాకారాలు కట్టినా అవన్నీ
ఒకే రకమైనటువంటి నక్షత్రాలతో ప్రతిస్పందించేటట్టు చేస్తారనమాట. అందువల్ల చూడండి ఇక్కడ చక్కగా ఇవన్నీ పేర్చుకుంటూ పోతుంటే ఏ రకంగా అన్నీ ఫిల్ అవుతున్నాయా? ఇది మన దేవాలయ రహస్యం. ఇక్కడ మీకు ఇది నేను స్పెసిఫిక్‌గా ఊరికే మీకు అర్థమవ్వడం గురించి. చూడండి ఇక్కడ ఒకటి మనకి 7 అడుగుల మీద ఒక కొంత కొలత అనేది వచ్చిందండి. ఒక కొలత 11 అడుగుల మీద వచ్చింది పొడుగు. ఈ యొక్క వెడల్పు మనకి 7 అడుగులు 11 అంగుళాలుగా వచ్చిందనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ కొలత ఎంతొచ్చింది మనకి?